మథుర రాజకుమార్తె దేవకి అందం, గుణం రెండింటికి ప్రసిద్ధి. ఆమె చాలా మంచిది, ధర్మనిష్ఠురాలు. ఆమెను చూసిన వారందరూ ఈమెని నిజమైన రాజకుమార్తె అని మెచ్చుకునేవారు. ఆమె పెళ్ళి వసుదేవుడు అనే యువకునితో నిశ్చయమైంది. ఆయన కూడా దేవకి లాగానే చాలా గొప్పవాడు, సత్యవంతుడు. వారిద్దరూ ఒకరికొకరు తగిన జోడి అని అందరూ అనుకున్నారు. వారి పెళ్లి రోజున మధుర పట్టణమంతా పండగ వాతావరణంలో ఉంది. వీధులన్నీ పూలతో అలంకరించారు. అంతటా సంతోషం మరియు మంగళవాద్యాలు వినిపించాయి. కంసుడు తన సోదరిని చాలా ప్రేమించేవాడు. అందుకే ఆమెను ఘనంగా సాగనంపాలని అనుకున్నాడు. దేవకి వసుదేవులను వారి ఇంటికి తీసుకెళ్లడానికి తానే రథసారథిలా అయ్యాడు. రథం బయలుదేరింది. ప్రజలందరూ ఆనందంతో వారికి వీడ్కోలు పలికారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. కంస, నీవు అంత సంతోషంగా నడిపిస్తున్న ఈ రథంలో దేవకి యొక్క 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాట వినగానే కంసుడు ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అతని చేతులు వణికాయి. అతని కళ్ళలో మొదటిసారిగా భయం కనిపించింది. ఆ భయం వెంటనే కోపంలా మారింది. నా చావుకు కారణమా? అయితే ఇప్పుడే దేవకిని చంపేస్తాను అనుకున్నాడు. వెంటనే తన కత్తిని తీసి దేవకి మీదకి దూకాడు. కానీ వసుదేవుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి కంసుడిని ఆపాడు. కంస, ఆకాశవాణి చెప్పింది దేవకి 8వ బిడ్డ గురించి. ఆమెకు దీనితో ఏమాత్రం సంబంధం లేదు. ఆమె అమాయకురాలు. ఆమెను చంపడం మహాపాపం. నేను నీకు మాట ఇస్తున్నాను. దేవకికి పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను. ఆ 8వ బిడ్డను కూడా నీకే ఇస్తాను అని బ్రతిమాలాడు. వసుదేవుని మాటలు కంసుని మనసును తాకాయి. అతను కాసేపు ఆలోచించి తన కత్తిని కింద పడేశాడు. కానీ అతని కళ్ళలో భయం మాత్రం పోలేదు. ఈ భవిష్యవాణిని నేను ఎలాగైనా అడ్డుకోవాలి అని మనసులో అనుకున్నాడు. అలా దేవకి వసుదేవుల వివాహం సంతోషంగా మొదలైనప్పటికీ ఆకాశవాణి శాపం వారిని జైలు గోడల మధ్యకు నెట్టింది. తరువాతి ఎపిసోడ్లో కంసుడు వారిని ఎలా బంధించాడు మరియు దేవకికి పుట్టిన సంతానానికి ఏం జరిగిందో చూద్దాం.